ఈ వాసన చూడండి, సుగంధి, ఒరిజినల్ సుగంధి ఇదే. ఇంత పొడుగు ఎక్కడ ఉండదు. ఇదిగా మొక్కలు చేసాం, ఎంత పొడుగు ఒకటే దీని మొక్కలు చేస్తే ఇంత అయింది. కరెక్ట్గా పాల సుగంధి ఎంత పెద్ద మొక్కలు అవ్వవు, మా గోందపురం అడవిలో ఉంటాయి. ఇది కరెక్ట్ సుగంధి ఇది అనమాట. దీని బెరడు మళ్ళీ ఈ వేరంతా వాడకూడదు. ఈ వేరు పైన బెరడు ఉంటుంది, మధ్యలో పనిచేయదు. ఆ పై బెరడు పనిచేస్తుంది. ఆ బెరడు మనం టీలా కానీ కషాయంలో కానీ షర్బత్లో కానీ టీలో కూడా చిటికి వేసి తాగామనుకోండి, బ్లడ్ ప్యూరిఫై అవుతుంది, రక్త శుద్ధి జరుగుతుంది, రక్త చర్మాలు తగ్గిపోతాయి, చలవ చేస్తుంది, యూరిన్ బర్నింగ్ నీరుడు మంట అలాంటివి తగ్గుతాయి, చర్మాదులు బాగా తగ్గుతాయి, రక్త శుద్ధి బ్లడ్ ప్యూరిఫై చేయడంలో అద్భుతమైన మొక్క అన్నమాట. బాగా చలవ చేస్తుంది బాగా. ఇవన్నీ మొక్కలు మనం పెంచుతున్నాం. టైప్స్ మీకు మొక్కలు కూడా అమ్ముతారు. నెక్స్ట్ మంత్ క్యాంప్కి మొక్కలు వస్తాయి. నర్సరీ డెవలప్ చేశారు. ఇది తుమ్మ జిగురు, తుమ్మ చెట్టు జిగురు. ఇది డైమండ్లా ఉన్నాయి. ఒరిజినల్ తుమ్మ జిగురు అన్నమాట. ఇది తుమ్మ జిగురు. దీన్ని శుద్ధి చేయక్కర్లేదు. ఈ తుమ్మ జిగురు శుద్ధి చేయక్కర్లేదు. ఇది మామూలుగా అయితే ఆవు నెయ్యిలో వేపి త్రిఫల చూర్ణం 100 గ్రాములు, ఇది ఒక 10 గ్రాములు. దీన్ని కొంచెం ఆవు నెయ్యిలో వేపేసి నీళ్ళు వేస్తే నానిపోద్ది. దీన్ని తీసుకెళ్ళి త్రిఫల చూర్ణం వేసేసి నానిపోయి గమ్ము జ్యూస్లో తయారవుద్ది. ఈ జ్యూస్ త్రిఫల చూర్ణం వేసి కలిపేసి మాత్ర చేసేయడమే, నూరేసి చేసి మాత్ర రోజుకొకటి, పొద్దున్న రోజు నైట్ ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే మోకాల మధ్యలో గమ్ము ఫామ్ అవుతుంది, నొప్పులు తగ్గుతాయి, ఫ్రీ మోషన్ అవుతుంది. అలా తుమ్మ జిగురు అని చెప్పాను నేను. మీరు బజార్లో కొనుక్కొని అమెజాన్లో ఆర్డర్ పెడితే ఏదో చెత్త పంపిస్తాడు. ఆడికి తలాదాకా తెలియదు. ఆడికి మీరు ఏదో మసిపూసి అమ్మేయడం ఆడికి తెలుసు, ఆ డబ్బులు కావాలి ఆడికి. మీకు తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్తే దొరుకుతుంది. మీరు తుమ్మ చెట్టు దగ్గరికి వెళ్తే మొదల్లో బ్లాక్ ఉంటుంది, కొస్స వచ్చేదంతా తెల్లగా వస్తుంది. ఆ తెల్లది మంచిది, అది ప్యూరిఫై చేయక్కల్లా. ఆ తెల్లది తెచ్చుకుంటే ఏమైంది అయిపోతుంది. ఇలా ఎవరైనా మంచిగా అమ్మేవాళ్ళు ఉన్నారనుకోండి, మన షాపులో ఇలా ఈ కలర్లో ఉందనుకోండి, నల్లగా ఉంటే కొనకండి. అదే లాజిక్, అంతే మించి ఏం లేదు. ఈ షాప్కి వెళ్ళి చూసి కొనుక్కోండి. బాబు చూపించి ముందు నాకు అని చెప్పేసి అది చూసి అది ఎలా ఉంటే కొనుక్కోండి, అయితే వద్దని చెప్పి మొహమాట ఏం లేదు. అప్పుడు వాళ్ళు కూడా ఇలా మంచిది తెచ్చి అమ్మడం మొదలెడతారు. మనం సిన్సియర్గా అడుగుతున్నాం అనుకోండి, వాళ్ళు సిన్సియర్గా మంచిది తెచ్చా పోనీ రూపాయికి తీసుకొని నష్టమే తీసుకోనండి, ఏముంది. అంతే కదా, మంచిది తెచ్చుకున్నాడు వాళ్ళకి కష్టం ఉంటుంది, వాళ్ళకి వ్యాపారం డబ్బులు రావాలి. సో మనకి మంచిది కావాలి, అంతే. మన కాన్సెప్ట్ మంచిది కావాలి. మామూలుగా గసగసాలు మనం ఎందుకు వాడుతూ ఉంటాం మసాలాల్లో గసగసాలు ఎందుకు వాడుతాం తెలుసండి? మనం బిర్యానీలో తినేస్తాం కదా, మోషన్స్ అయిపోతాయి, అయితే అవ్వవు వేడికి. అది బ్యాలెన్స్ చేయడానికి ఇది అదేందా. 2 నిద్రలు ఏమీ లేకుండా ఉండడానికి. మనం సంవత్సరానికి ఒకసారైనా గసగసాలు తిన్నాం అనుకోండి, గసగసాలతో చేసిన పదార్థం, గసగసాలతో చేసిన పదార్థం తిన్నాం అనుకోండి, స్లీపింగ్ ప్రాబ్లం ఉండదు, మనసానికి నిద్ర పడుతుంది, నిద్ర మాత్రం వేసుకోక్కర్లేదు. అలాగే ఏదైనా మానసికంగా ఇబ్బంది ఉందనుకోండి, వాళ్ళకి ఎక్కువ గసగసాలు మనం పాలల్లో ఇవ్వచ్చు, పొడి కొంచెం చిటికెడు పొడి వేసి పాలు నైట్ ఇస్తే వాళ్ళకి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అన్నీ తగ్గుతాయి. డిప్రెషన్, స్ట్రెస్, టెన్షన్ ఇవన్నీ తగ్గుతాయి. ఇవన్నీ న్యాచురల్గా వాళ్ళకి పంట ఇది దొరుకుతుంది బయట. ఎర్రపెక్కలు అని పిలుస్తారు వాళ్ళు, చిక్కుడు ఫ్యామిలీ, రాజ్మా అవి కాదు, ఈ బొబ్బర్లో ఒక రకం. వాళ్ళు ఎర్రపెక్కలు అని పిలుస్తారు, వాళ్ళ దగ్గరే ఉంది షీడ్. ఈ మామూలుగా ఏంటంటే మామూలుగా ఉరకబెట్టి తింటారు, పప్పులాగా సాంబార్లాగా కాసుకుంటారు. ఇది మామూలుగా అంటే హై ప్రోటీన్, ఇది పిల్లలకి మంచి బలం అందరికీ. అలాగే ఏదైనా డయాబెటిక్ పేషెంట్స్ మజిల్ లాస్ అయిపోతుంది అనుకోండి, పేషెంట్స్ షుగర్ వాళ్ళకి ఏమవుతుందంటే బరువు తగ్గిపోతుంటారు, మజిల్ లాస్ అయిపోతుంటారు. అలాంటప్పుడు ఇది తినచ్చు, ఉడకబెట్టి తినచ్చు, ఏదో పొడి చేసుకుని ఏదైనా మిల్క్లో కలిపి తాగొచ్చు, అలా అనమాట. ఏదో బిస్కెట్ చేసుకోవచ్చు జావలాగా. ఇది మెథడ్ ఏంటంటే ఉడకబెట్టి తినడం చాలా మంచిది, మంచి బలం. పిల్లలు సన్నగా ఉన్న పిల్లలకు పెడితే కొంచెం బొద్దుగా తయారవుతారు. ఇది అది ఒక ఒడియం పెట్టానండి. ఇదేంటంటే ఉసిరికాయ, మిరపకాయలు వేసి కుమ్ముతారన్నమాట, కుమ్మిలో ఒడియాలు పెడతారు. ఈ వేపచ్చు, వేపుకొని కొంచెం అన్నంలో తింటే బాగుంటుంది. కాదు ఈ వాకుడుకాయలు, నేలవాకుడు అని ముళ్ళు ఉంటుంది, వంగ ఫ్యామిలీ చిన్న కాయలు ఉంటాయి, పచ్చడి పెట్టుకుంటారు మామూలుగా. ఇది మామూలుగా దగ్గు, ఆయాసం, కఫం తగ్గుతాయి అనమాట ఈ పచ్చడి తింటే. ఇంగు ఎలాంటి ఇంగు చూసారేనా? ఇంగు ఇది ఒరిజినల్ ఇంగు. ఇది మీకు వచ్చేవన్నీ కొంచెం కరెక్ట్ కాదు, పొళ్ళు గిళ్ళు వస్తాయి, కానీ అసలు ఒరిజినల్ ముద్ద ఇంగు అనమాట. ఇది మామూలుగా ఉండదు, ఘాటు అదిరిపోద్ది అనమాట. దీంతో మరి పులిహోరలు కానీ వేసారనుకోండి మీ బాధ వెళ్తే ఆడవాళ్ళకి అంత ఘాటుగా ఉంది.
గట్టిగా వెళ్తే పడిపోతాం. గట్టిగా వెళ్తే పడిపోతాం. అక్కడ దాకా వచ్చేది తీసి వదిలేస్తే మొత్తం ఎంత స్ప్రెడ్ అయిపోద్ది. ఇవన్నీ ప్లాంట్ ప్రోడక్ట్స్, ఇవన్నీ ప్లాంట్ నుంచి చెట్ల నుంచి వచ్చాము. ఇవే ఇంత కూడా ప్రాసెస్ కాదు. ఇగో ఇది ఇంగువ, ఇది కటారి. కటారి గుండాని నీళ్ళలో వేసాం రాత్రి, ఇలా ఉబ్బిపోయి ఇంత ఉబ్బులో జల్ల అయిపోద్ది అనమాట. అది సోడాలో కానీ నిమ్మసోడాలో కానీ షర్బత్లో కానీ తాగేసాం రాత్రి, పొద్దున్నకి ఫ్రీ మోషన్ అయిపోద్ది అనమాట. గమ్ము కదా, అలాగే మంచి బలం. ఫ్రీ మోషన్ అయిపోతే చలవ చేస్తారనమాట. అందుకని సమ్మర్లో తాగుతుంటారు ఇది. ఇక సాంబ్రాణి, ఇది ఏంటంటే గవ్వ పలుకులు సాంబ్రాణి అంటారు. ఇది సాంబ్రాణి. ఇది మామూలుగా మనకు దొరికే సాంబ్రాణి. ఇది కూడా నెంబర్ 1 సాంబ్రాణి. ఇది సాంబ్రాణి. మీకు వచ్చే సాంబ్రాణి గుగ్గిల్ని కూడా కలిపేస్తారు. ఇది సాంబ్రాణి, ఇది గవ్వ పలుకులు. రెండు మనకి ఇక్కడ సాంబ్రాణి వేస్తున్నారు కదా, అది మన ఫార్ములా. అది ఇందులో అవన్నీ వేస్తాం మనం. ఇది మామూలుగా చూడండి, దాని వాసన చూడండి, దీని వాసన చూడండి. రెండు రకాలుగా వస్తాయి. చూడండి. మాకు కావాలంటే ఎట్లాగండి, ఎట్లాంటి మాకు చూపిస్తున్నారు, మాకు దాని మీదకి వెళ్తుంది. అమ్మ ఆశ దోశ అప్పడం వాడనే. మా ఆశ్రమంలో 6 నెలలు వనవాసం చేస్తే ఇవన్నీ ఇస్తాం. అలాగే సాంబ్రాణి, గవ్వ పలుకులు సాంబ్రాణి. ఇది గుగ్గిలం. అగ్గి మీద గుగ్గిలం బొగ్గుమన్నది అంటారు కదా, సాంబ్రాణి పొగ వస్తుంది, గుగ్గిలం బొగ్గుమంటుంది. అందుకని మీ సాంబ్రాణి బొగ్గుమని వండింది అనుకోండి, గుగ్గిలం ఉందని అర్థం. మీరు వాడే సాంబ్రాణిలో ఇలా వేయగానే మండిపోతుంది అనుకోండి, పొగ రాకన్నాని, అందులో గుగ్గిలం మిక్స్ చేసేని అర్థం. సాంబ్రాణి రేట్ ఎక్కువ, గుగ్గిలం రేట్ తక్కువ ఉంటుంది అనమాట. ఇది గుగ్గిలం, ఇది చెట్టు జిగిరే. ఇది కూడా, ఇవి కూడా వేరు ప్రాంతాలు. అంటే మన భారతదేశంలో 2 ప్రాంతాల్లో నార్త్ సౌత్ నుంచి సంపాదించారన్నమాట. ఇది మామూలుగా గుగ్గిలం. కొబ్బరి నూనె ఒక 100 గ్రాముల కొబ్బరి నూనె తీసుకోండి. 100 గ్రాముల కొబ్బరి నూనె, ఒక 25 గ్రామ్స్ గుగ్గిలం పొడి, మెత్తగా నూరి వస్త్రతాలు చేసిన మెత్తటి ఫైన్ పౌడర్ 25 గ్రాములు, 100 గ్రాముల కొబ్బరి నూనె ఇలా వేడి చేసి, వేడి అవుతుండగా, ఒకసారి చెప్పాం ఫార్లో మనం, వేడి అవుతుండగా ఈ పొడి వేసేయాలి. అంటే వేడి అయిపోయి గిన్నె దింపేయాలి. అందులో పెట్టి మంటేటనుకోండి, బొగ్గు మొత్తం మండిపోద్ది. అందుకని ఏంటంటే వేడి అయ్యాక దింపేసి చక్కగా అందులో ఈ పొడి వేసి కలిపేయాలి. ఇలా నొరగలాచి కలిసిపోయిన తర్వాత చల్లగా పెట్టండి. చల్లగా అయిపోద్ది. చల్లగా అయిపోయి చిక్కగా అయిపోద్ది. అయిపోయాక నీళ్ళు వేసి ఒక 1/2 లీటర్ నీళ్ళు దగ్గర పెట్టుకోండి. నీళ్ళు పోస్తూ బాగా కలపండి. క్రీమ్లో అయిపోద్ది. నవనీతం అని పూర్వం ఇళ్ళలో చేసుకునేవాళ్ళం మనం. నవనీతం అంటే అదేంటి, వెన్న. అంటే వెన్నలా ఉంటుంది అన్నమాట. చూడడానికి వెన్నలా ఉంటుంది. అది మీకు 2 ఏళ్ళు అలాగే ఉంటుంది. అదేందా, అప్పుడు కొబ్బరి నూనెలో నీళ్ళు కలుతాయా? కలవు. ఈ గుగ్గిలం ఉండడం వల్ల నీళ్ళు పీల్చుకుంటుంది అన్నమాట. పీల్చుకుని మందుగా మారిపోతుంది. నీళ్ళు ఇంకా బూజు పట్టదు. అదేందా, క్రీమ్లో అయిపోతుంది. అది చేసుకునే 100 గ్రాములు చేసుకున్న మీ ఇళ్ళల్లో 2 సంవత్సరాలు వాడుకోవచ్చు. ఎందుకు వాడచ్చు తెలుసండి, కాలింది, నీళ్ళు పొడో ఫైరో ఏదో రకంగా కాలిపోయింది, స్కిన్ కాలింది, ఈ ఆయింట్మెంట్ రాయండి. బొబ్బ కూడా రాదు, చల్లగా ఉంటుంది, తగ్గిపోతుంది. కాళ్ళు పగిలిపోతున్నాయి, కాళ్ళు పగులుకు రాసుకోండి. లేదా వర్షాకాలం ఒరిసిపోతున్నాయి, నైట్ శుభ్రంగా తుడిచేసి డ్రైగా రాసేయండి. కాళ్ళ ఒరుపులు, కాళ్ళ పగుళ్ళు, కాలిన గాయాలు తగ్గిపోతాయి. ఇంకా ఉపయోగం చెప్పంటారా, మీకు తలపోటు వచ్చేస్తుంది. దేవుడిలో కర్పూరం బిళ్ళ తెచ్చుకొని ఈ దీంట్లో కొంచెం క్రీమ్ తీసుకొని కర్పూరం పొడి ఏదో కలిపేసి ఇక్కడ మాడ మీద పెట్టినారనుకోండి, 5 నిమిషాలు తలలో తగ్గిపోద్ది. తేలో ఎలకో జర్రో కలిసింది, ఈ ఆయింట్మెంట్లో కొంచెం కర్పూరం కలిపేసి రాసేయండి, తగ్గిపోద్ది. ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి, సింపుల్. ఇది మీరు కూర వండేదానికన్నా ఇంకా ఈజీగా వండేసుకోవచ్చు. కానీ 2 ఏళ్ళు ఉంటుంది, పాడవద్దు. సింపుల్ మీదలు 25 గ్రాములు గుగ్గిలం పొడి, 100 గ్రాములు కొబ్బరి నూనె మంచిదే ఉండాలి. కొబ్బరి నూనె మళ్ళీ అదేదో నీళ్ళు తెచ్చుకున్నారనుకోండి, అది గుగ్గిలం కదా. ఇది మహిషాక్షి గుగ్గిలం. తమిళనాడు ప్రాంతం, శ్రీలంక ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది. ఇది మహిషాక్షి గుగ్గిలం. మహిషాక్షి అంటే అర్థం తెలుసా, మహి అంటే మహిషాక్షి. మహిషాక్షి అంటే మహి అంటే గేదె, సాక్షి అంటే కన్ను, గేదె కన్నులా ఉంటుంది. అందుకని మహిషాక్షి గుగ్గిలం అంటారు. ఇది ఎందుకు వాడతారు ఆయుర్వేదంలో, మహాయోగరాజ గుగ్గులు,
లక్ష్యాది గుగ్గులు ఉన్నాయి కదా. గుగ్గులు అనే పేరు ఏదైతే వస్తుందో ఇది ఉంటుందన్నమాట. ఇది సహజంగా నొప్పులు తగ్గించే, వాతాన్ని తగ్గించేది. మళ్ళీ పెయిన్ కిల్లర్ కాదండి, పెయిన్ కిల్లర్ కాదు. పెయిన్ ఎందుకు వస్తుందో ఆ వాతాన్ని తగ్గించే గుణం ఉంటుందన్నమాట. ఇది దీన్ని శుద్ధి చేయాలి. ఇలా వాడకూడదు, వేడి చేస్తుంది, చాలా దారుణమైన వేడి చేస్తుంది. అందుకు దీన్ని శుద్ధి చేయడానికి చాలా ప్రాసెస్ ఉంటుందన్నమాట. అడ్డసరం, మంజిష్ట, త్రిఫల, అజామోదం ఇవన్నీ వేసి 1 కేజీ ఇది ఉందనుకోండి, అవన్నీ కేజీ తెచ్చి ఒక 20 లీటర్లు నీళ్ళు పోసి వాటిని పేస్ట్ చేసి నీళ్ళు కలిపి పెట్టి పైన వాసన కట్టి ఆయికుడంలాగా ఈ గుగ్గులు అంతా పేరుతారు. పైన పేర్చి మంట పెడితే ఆ నీళ్ళన్నీ మరిగి ఆవిరి వెళ్తూ ఉంటుంది. ఆవిరి 3 వంతులు ఆవిరి అయిపోవాలన్నమాట 20 లీటర్ల నీళ్ళుని. అయిపోయేటప్పటికి ఇది ఏమవుతుందంటే ఈ కలర్ ఉంది కదా, గ్రీన్ కలర్లో మారిపోతే శుద్ధి అయిపోయినట్టు. అప్పుడు వేడి చేయదు. దీన్ని ముక్కలు చేసి ఎండబెట్టి పొడి చేసి ఆ గుగ్గులు అనే ట్యాబ్లెట్స్లో ఫార్ములా అనమాట కలుపుతారు. అవి బాగా చేస్తే బాగా నొప్పులు తగ్గుతాయి అన్నమాట. వాతానికి సంబంధించి వాటిలో గుగ్గులు, మహారాజ గుగ్గులు, లక్ష గుగ్గులు, అలా నుంచి గుగ్గులు అన్నింటిలో త్రిఫలా గుగ్గులు అన్నింటిలో ఇది వాడతారన్నమాట. మనకు మామూలుగా ఉప్పులు ఎన్ని రకాలండి? ఉప్పులు ఎన్ని రకాలు? 4, 2, 1 అయోడైజ్ సాల్ట్, నాన్ అయోడైజ్ సాల్ట్ తెలుసండి అప్పటికి. సాల్ట్ గుండ, సాల్ట్ దొడ్డ సాల్ట్, కళ్ళు, పంచలవణాలు, పంచేంద్రియాలలాగా పంచలవణాలు అని 5 ఉంటాయి. 5 రకాల ఉప్పులు ఉంటాయి. ఓకే. సముద్ర లవణం అంటే ఏంటి? సముద్ర లవణం అంటే మన సాల్ట్, మన కల్లుప్పుని సముద్ర లవణం అంటే సముద్రం నుంచి వస్తుంది సముద్ర లవణం. సైంధవ లవణం అంటే ఏంటి? హిమాలయాలు, కాశ్మీర్లో సింధు నది ప్రవహించే కొండలని ఉప్పు కొండలు, అవన్నీ సైంధవ లవణం. ఆ కొండలన్నీ ఉప్పు కొండలు అనమాట. ఆ వాటరే, ఆ రివరే సింధు రివర్ అనమాట, నది. అందుకు సైంధవ లవణం హిమాలయాలో దొరుకుతుంది. సముద్ర లవణం మనం 3 పక్కల దొరుకుతుంది. భారతదేశం 3 పక్కల ఉప్పు పండిస్తాం మనం. అలాగే ఇగో సైంధవ లవణం, ఇది పింక్ కలర్లో ఉంటుంది. పింక్ ఇది అసలు కలర్, ఒరిజినల్ కలర్ ఇది. ఈ పింక్ అనమాట. ఇవన్నీ పింక్గా ఉన్నాయని ఒరిజినల్ కలర్. ఇవన్నీ ఇది కూడా అదే, కానీ హిమాలయన్ పింక్ సాల్ట్ అంటారు. ఇది మన ఉప్పు, సముద్ర లవణం. మన ఉప్పు ఇళ్ళలో కొండలో దాచుకునే వాళ్ళం. కొండలో సంవత్సరం సరిపడా ఒకసారి కొనుక్కొని కొండలో పెట్టుకునే వాళ్ళం. జాగ్రత్త తెచ్చి మనం ఏ రోజుకి అలాగే వారానికి ఒకసారి తీసి వాడుకునే వాళ్ళం. వర్షాకాలం అయితే ఒకసారి కొండలంతా నీరైపోయేది, అందులో దేవుకునే వాళ్ళం. ఏమైనా దానికి గాలి తగిలితే కొండ నీరైపోయేది, ఉప్పు నీరైపోయేది. ఇప్పుడు ఉప్పు నీరవ్వదు. ఇప్పుడు మీరు కొన్న ప్యాకెట్లు వర్షంలో పెట్టిన నీరవ్వవు. అవ్వదు. ఇది సముద్ర లవణం అంటే మన ఉప్పు. ఈ సైంధవ లవణం హిమాలయన్ సాల్ట్. అలాగే కాచ లవణం, విడా లవణం, సవచ్చ లవణం, ఇవి కూడా వేరు సాల్ట్లు. కొన్ని ప్రాసెస్ చేస్తారు, కొన్ని దొరుకుతాయి కూడా. అదే బ్లాక్ సాల్ట్ అన్నా ఏదన్నా ఒకటే. మామూలుగా ఒరిజినల్గా సముద్ర లవణం, సముద్రం ఉప్పులో 72 రకాల మినరల్స్ ఎలిమెంట్స్ ఉంటాయి. విత్ ఐడిన్ కూడా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో, మన భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో పండే ఉప్పులో ఐడిన్ ఉండదు. అందుకని ఐడిన్ కలిపి అమ్మాలని ఒక రూల్ పెట్టి మొత్తం ఇండియా అంతా కలిపి అమ్మేస్తాను అనుకోండి, వేరే విషయం. ఉప్పుని 400 డిగ్రీలు వేడి చేస్తారు, అది ఇంకెప్పటికీ వెట్ అవ్వదు. దాంట్లో సింథటిక్ మాలిక్యూల్ కలిపేసి అమ్మేస్తారు. ఆ ఐడిన్ ఏమవుద్ది, వాటర్లో కానీ డైల్యూట్ అవ్వదు, బాడీలో డైల్యూట్ అవ్వదు. అవన్నీ మన ఆర్గాన్స్లో డిపాజిట్ అయిపోయి థైరాయిడ్ జబ్బు రావడానికి ప్రధాన కారణం అదే మరి.